సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చెప్తున్నాడు చూడండి ఒకసారి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తారట? విడువక ప్రేమించును. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు నిజమైన స్నేహితుడిగా భావించావనుకో, ఇప్పుడు దేవుణ్ణి నువ్వేం చేయాలి? విడవకుండా ప్రేమించాలి. ఎప్పుడు కూడా ఆయన తలంపులలో ఆయన్ని అనుభవిస్తూ, ఆయన్ని ఆస్వాదిస్తూ, ఆయన ప్రేమను టేస్ట్ చేస్తూ, ఆయన మాట ప్రకారం చక్కగా బ్రతకటం అంటే విడవకుండా ప్రేమించటం. ఆయన ఆజ్ఞను భంగం చేయకుండా ఉండటం, ఆయన్ని బాధ పెట్టకుండా ఉండటం, ఆయన్ని సంతోష పెట్టడం. ఎక్కడున్నా నేను బాధపడినా పర్లేదు, కానీ నా స్నేహితుడు మాత్రం బాధపడకూడదు. నా స్నేహితుడు బాధపడితే నిజమైన స్నేహితుడు చూస్తూ ఉండగలడా? దేవుడు నా స్నేహితుడైతే, యేసు నా హితుడైతే, నా యేసు దేనికోసం బాధపడుతున్నాడు, నా దేవుడు దేనికోసం బాధపడుతున్నాడు అని తెలుసుకుంటాడు. ఎవడో నిజమైన స్నేహితుడు ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న ఈ క్రైస్తవులైనా దేవుడు నిజంగా ప్రేమిస్తే దేవుడిని ఏం చేసేవాడు తెలుసండి? విడవక ప్రేమించేవాళ్ళు. మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే ఆదివారం మాత్రం విడవకుండా ప్రేమిస్తాం. 1 గంట, ఆ గంట కూడా విడవకుండా ప్రేమిస్తారో లేదో కూడా తెలియదు. మళ్ళీ ఇది కూడా సందేహమే. మరి మిగతా రోజులో బయటికి వెళ్ళిన తర్వాత విడవకుండా ప్రేమిస్తున్నావా? మనం స్నేహితులు. స్నేహానికి ఉన్న ఆ పరమార్థాన్ని మానవ ప్రపంచం చంపేసింది. ఎవరికైనా కష్టం వస్తే మీరు స్పందించగలుగుతున్నారా? ఎవరికైనా బాగోపోతే మీరు పరామర్శించగలుగుతున్నారా? ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టంలో ఆదుకోగలుగుతున్నారా? నిజంగా ఆత్మల పట్ల మీకు భారం ఉంటే, అమ్మో నా స్నేహితుడు నరకానికి వెళ్ళిపోతాడు కాబట్టి వాళ్ళ ఆత్మను రక్షించాలని నిరంతరం వాక్యం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇదండి మనం చేసే స్నేహం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, ఒకవేళ మనం కుంగిపోయి దేవునికి దూరం అయిపోయి మన బ్రతుకును పాడు చేసుకుంటుంటే, ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఏం చేయాలట? దయ చూపాలంట, దయ చూపించాలి. అయ్యో వాడు నాశనానికి వెళ్ళిపోతున్నాడు, అయ్యో వాడు బ్రతుకును వాడు పాడు చేసుకుంటున్నాడు, ఇలా ఎవరనుకుంటారు? నిజమైన స్నేహితుడైతే ఏమనుకుంటాడట? దేవుడి నుంచి దూరం అయిపోతున్నాడు, వాడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, వాడి కష్టంలో ఉన్నాడు. ఇప్పుడు నిజ స్నేహితుడు ఏం చేస్తాడంటే దయ చూపాలి. స్నేహితుడైతే ఏం చేయాలి? విడవక ప్రేమించాలి. 1 దుర్దశలో సహోదరుడిగా ఉండాలి. 2 దేవునికి దూరం అయిపోతున్న దినాన్న వాని యందు దయ చూపాలి. అట్ ది సేమ్ టైం మేలు కోరే స్నేహితుడు ఖచ్చితంగా గాయం చేయాలి. వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం కాదు క్రైస్తవ లక్షణం, సరి చెయ్యాలి. దారిలోకి తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి.